ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, సనాతన ధర్మ ప్రేమికులారా, అందరికీ నమస్కారం. సనాతన ధర్మంలో నాకు నచ్చినటువంటి మరొక పాత్ర సీతమ్మ తల్లి. రామాయణంలో రెండు మూడు సందర్భాల్లో ఆ తల్లి ప్రదర్శించినటువంటి విలువలు మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలో ఉన్నతమైనటువంటి శిఖరాల మీద కూర్చోబెడుతుంది. ప్రపంచంలో మరొక ఏ స్త్రీ కూడా, ఏ మతంలో కూడా, ఏ ప్రాంతంలో కూడా ఆచరించని స్థాయిలో ఆమె కొన్ని ధర్మాల్ని ఆచరించింది. వాటిల్లో ఒకటి నాకు బాగా ఇష్టమైనది, సీతమ్మ తల్లి రావణ బ్రహ్మ చేత అపహరించబడిన తర్వాత ఆమెను అశోకవనంలో పెట్టాడు. అశోకవనం అంటే శోకము లేనటువంటిది, ఎప్పుడూ ఆనందాన్ని కలిగించేది ఆ వనం. అంత అద్భుతంగా, అంత సౌందర్యవంతంగా ఉంటుంది, అంత గొప్ప అందాలతో అలరారుతూ ఉంటుంది. అందుకే దానికి ఆ పేరు పెట్టాడు రావణ బ్రహ్మ. ఆ అశోకవనంలో సీతమ్మ తల్లి ఉంచితే ఆమె ఆనందంగా ఉంటుంది అని ఉంచాడు. ఎందుకంటే వాడు ఆ తల్లిని మనసు పడ్డాడు కాబట్టి ఆమెను ఆనందంగా ఉంచాలి. ఆ తర్వాత ఆమె మనసు మార్చి తాను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు ఆమె సీతమ్మ తల్లి సౌందర్యాన్ని చూసి. అందుకని ఆమెను అశోకవనంలో ఉంచాడు. ఆమె ఎప్పుడూ రాముడి గురించి ఆలోచిస్తూ బాధపడకుండా ఉండాలని అక్కడ ఉంచాడు. కానీ ఆమె అక్కడ ఉన్న రోజులు శోకిస్తూనే ఉంది. చివరికి అది అశోకవనం కాస్త శోకవనంగా, సీతాశోకవనంగా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో రామచంద్రమూర్తి అమ్మవారిని వెతకడానికి వానర సైన్యాన్ని పంపిస్తూ ఆంజనేయ స్వామి వారిని కూడా పంపించిన విషయం మనందరికీ తెలుసు. ఆ వానర సైన్యం మొత్తంలో ఆంజనేయ స్వామి వారు మాత్రమే సీతమ్మ తల్లి జాడ తెలుసుకోగలడు అని రామచంద్రమూర్తికి గట్టి నమ్మకం. అందుకనే ఆంజనేయ స్వామికి మాత్రమే తన యొక్క అంగుళీయకాన్ని ఇచ్చాడు. సీతమ్మ తల్లిని చూస్తే ఇది చూపించు, నిన్ను రామబంటుగా ఆమె అంగీకరిస్తుంది, లేకపోతే ఆమె భయపడుతుంది అని చెప్పి తన ఉంగరాన్ని ఇచ్చి పంపుతాడు. ఆంజనేయ స్వామి వారు సముద్ర లంఘనం చేసిన తర్వాత అశోకవనంలో ప్రవేశించి సీతమ్మ తల్లిని దర్శించిన తర్వాత ఆమె ఇంకా బాధపడుతూ ఉంటే ఆమెను చూసిన విషయాన్ని రామచంద్రమూర్తికి చెప్పి, రామచంద్రుని నేను త్వరలోనే తీసుకొని వస్తానమ్మా, వచ్చి రావణ బ్రహ్మను సంహరింపచేసి నిన్ను తీసుకువెళ్ళేలా చేసే పూచి నాదమ్మా, అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండు అని ఎన్నో విధాల ధైర్యం చెప్తాడు. అయినా కానీ ఆ తల్లి రామచంద్రమూర్తిని తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేక ఆంజనేయ స్వామి వారు అంటారు, అమ్మా, నువ్వు ఇంతగా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. అందుకని ఓ పని చేద్దాం, నాకు కామరూప విద్య వచ్చు, నేను ఇప్పుడు ఉన్నంతనే కాదు, చాలా పెద్ద ఎత్తుగా ఎదగలను. కనుక నిన్ను నేను నా భుజాల మీద ఎక్కించుకుంటాను, చిటికలో రామభద్రుని చేరుకోవచ్చు, నిన్ను వెంటనే రామచంద్రుని సన్నిధానానికి చేరుస్తానమ్మా, నా మాట నమ్ము అని చెప్పి ఆయన తన శరీరాన్ని పెద్దగా పెంచి ఆమెకు చూపిస్తాడు, ఆమెకు నమ్మకం కలిగించటానికి. అప్పుడు ఆంజనేయ స్వామి యొక్క శక్తిని, మహిమను చూసిన సీతమ్మ తల్లి చాలా ఆనందిస్తుంది. తప్పకుండా రాముడు లంకకు వస్తాడు, రావణ బ్రహ్మను సంహరిస్తాడు, నన్ను మళ్ళీ స్వీకరిస్తాడు అనే నమ్మకం ఆమె కలిగింది. అప్పుడు ఆమె దుఃఖం పోయింది.
ఆంజనేయ స్వామి అంటాడు, అమ్మా వస్తారా, వెళ్ళిపోదామా, నేను తీసుకెళ్తాను అంటాడు. అప్పుడు ఆ సందర్భంలో తల్లి పలికిన ఆ మాట సనాతన ధర్మంలో ఉండే స్త్రీలు ఎంత గొప్ప విలువలతో జీవించేవాళ్ళు అనేది తెలియచెప్తుంది. నాకు చాలా ఇష్టం. అమ్మ అంటుంది, నన్ను మన్నించు హనుమ, నేను నా రాముణ్ణి తప్ప పరపురుషుణ్ణి స్పర్శించను అనే నియమం నాకున్నది కనుక నేను నీ యొక్క కోరికను మన్నించలేను నాయన. నువ్వు నా కుమారుడు లాంటి వాడివే, అయినా కానీ నా రాముని తప్ప మరొక పురుషుడి దేహాన్ని నేను స్పర్శించను అని చెప్పిన ఆ విషయం నాకు రామచంద్రుని యందు, తన భర్త యందు ఆ తల్లికున్న అనురాగం, ప్రేమ, గౌరవం మాటల్లో చెప్పలేం. అసలు మరొక పురుషుణ్ణి తగలకుండా జీవించటం భూమి మీద పుట్టిన ఏ స్త్రీకైనా సాధ్యమవుతుందా? ఆ కాలంలో సాధ్యమయ్యే అవకాశం ఉంది. త్రేతాయుగ కాలంలో స్త్రీలు అంతా గౌరవంగా జీవించేవాళ్ళు. అందుకనే ఆడది గడప దాటితే అనే ఒక సామెత ఉండేది. అంటే ఆ కాలంలో ఆడవాళ్ళు గడప దాటి బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళ జీవితం అంతా ఇంట్లోనే గడిచిపోయేది. ఎవరన్నా పరపురుషులు వచ్చి అమ్మా ఇంటి యజమాని ఉన్నాడా అంటే ఆ స్త్రీ తలుపు చాటున ఉంచి సమాధానం చెప్పేది, బయటకు వచ్చి కనిపించేది కాదు. అంత ఏమంటారో దాన్ని, అంతగా స్త్రీ పరపురుషుల కంట పడకుండా జీవించిన కాలాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కాలం మారిపోయింది. స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు, పురుషులతో సమానంగా బయట అన్ని ప్రదేశాల్లోకి రాగలుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే సైన్యంలో చేరుతున్నారు, రాకెట్లో అంతరిక్షానికి వెళ్తున్నారు. స్త్రీ చేయలేని పని ఏమీ లేదు. మారిపోయిన కాలం ఇది పూర్తిగా మారిపోయింది. అలా ఈ కాలంలో జీవించాలని కాదు, జీవించడానికి అవకాశం కూడా లేదు మారిన సామాజిక పరిస్థితుల దృష్ట్యా. కానీ స్త్రీ తన మనస్సులో ఆ భావాన్ని గనక ప్రతిష్ఠించుకొని, ఏ భావాన్ని, తన భర్తను తప్ప పరపురుషుని నేను తాకను అనే నియమాన్ని గనక పెట్టుకుంటే ఆ స్త్రీ ఎంత గొప్పగా జీవించగలుగుతుంది. అలాగే తన భర్త మీద ఎంత గొప్ప ప్రేమను, ఎంత గొప్ప గౌరవాన్ని ఆమె చూపెట్టినట్టు అవుతుంది. అటువంటి స్త్రీని పొందిన ఆ పురుషుడు, ఆ భర్త ఎంత గొప్ప ఆనందాన్ని పొందుతాడు. ఇది కేవలం వారి మధ్యలో ఉన్న అన్యోన్యతకు, ప్రేమకు, గౌరవానికి సంబంధించింది. ఎంతో ప్రేమ ఉంటే తప్ప అటువంటి నిర్ణయం తీసుకోదు స్త్రీ. ఎంతో గౌరవం ఉంటే తప్ప తన భర్త మీద మాటలకందని ప్రేమ, మాటలకందని గౌరవం ఉంటే తప్ప అటువంటి నిర్ణయం చేసుకోలేదు స్త్రీ. అంత ప్రేమని, అంత గౌరవాన్ని పొందేలా రామభద్రుడు సీతను ఆయన కూడా అంతగా ప్రేమించాడు, అంతగా ఆరాధించాడు, అంతగా ఆమెకు విలువ ఇచ్చాడు. ఆ విలువకు, ఆ ప్రేమకు, ఆ ఆరాధనకు, ఆ ఏకపత్ని వ్రతానికి ముఖ్యంగా ఆయన కూడా అంతే కదా. తన భార్యను తప్ప అన్యమైనటువంటి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడను అనే నియమం పెట్టుకుని ఆయన జీవించాడు. ఈమెమో నేను నా భర్తను తప్ప పరపురుషుని స్పర్శించను, అది నా నియమం అంటే, ఆయనేమో తన భార్యను తప్ప పరస్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడను అనే నియమాన్ని పాటించాడు. ఆహా, భార్యాభర్తలు ఇటువంటి విలువల్ని పాటిస్తే
ఆ సమాజం ఎంత గొప్పగా ఉంటుంది. అలాంటి సమాజం మనది. అలాంటి ఎవరికి ఊహ కూడా అందని ధర్మాలు పాటించిన ధర్మం సనాతన ధర్మం. అంత గొప్ప సనాతన ధర్మానికి మనం వారసులం. కాబట్టి ఇటువంటివి విన్నప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా కొంతవరకైనా మనం ధర్మబద్ధంగా జీవించే అవకాశం ఉంటుంది, విలువలతో జీవించే అవకాశం ఉంటుంది. ఆ విలువలు, ఆ ధర్మం మన విలువను పెంచేలా సమాజంలో చేస్తుంది. సాయిరామ్.